యేసు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ దిన ధ్యాన వచనము యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాము. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఇది ఒక అలంకారప్రాయంగా మనము ఈ యొక్క వచనమును చూడగలము. అనగా జిగట మన్ను మనకు కుమ్మరి వాణిగా దేవునికి ఈ రెండు మాటలు సాదృశ్యంగా చూస్తున్నాము. ఈ జిగట మన్ను అనేది చాలా అద్భుతమైన విషయంగా మనం చూడగలము. జిగట మన్ను చాలా తేమగా మృదువుగా ఉంటుంది, మలచబడుటకు చాలా అనువుగా ఉంటుంది. దాన్ని చాలా విభిన్న ఆకృతులలో తయారు చేయటానికి కుమ్మరి ఎంతో మృదువుగా తేమగా ఉంచుకుంటాడు. ఒక మంచి కుమ్మరి ఈ జిగట మన్నుతో అనేకమైనటువంటి ఆకృతులలో పాత్రలు తయారు చేస్తాడు. కుండలు కావచ్చు, పూజలు కావచ్చు, లేదా గిన్నెలు కావచ్చు, రకరకాల పాత్రలు కావచ్చు, చిత్రాలు కావచ్చు, వివిధ రీతుల్లో వాటిని తయారు చేస్తాడు. జిగట మన్నుతో వివిధ వస్తువులను తయారు చేయడానికి కుమ్మరి కూడా తగినంత సమయాన్ని తీసుకుంటాడు. కొన్ని ఆకృతులు తయారు చేయడానికి కొన్నిసార్లు ఎక్కువ మట్టిని ఉపయోగిస్తాడు. ఇంకొన్ని ఆకృతులను తయారు చేయడానికి కొన్నిసార్లు తక్కువ మన్నును ఉపయోగిస్తాడు. అయితే తాను అనుకున్న విధానంలో ఆ పాత్రను చేయటానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ తన మనసులో ఏదైతే ఊహించుకొని ఇలాంటి పాత్రను నేను చెయ్యాలని ఆయన పూనుకుంటాడు, ఆ పాత్ర కనుక ఒకవేళ సరైన విధానంలో రాకపోతే ఆ మట్టిని మరలా విచ్ఛిన్నం చేసి దానిని అలా పక్కకు పెడతాడు. ఆ రీతిగా పక్కకు పెట్టి అది తేమగా ఉండటానికి, మృదువుగా ఉండడానికే ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ కనుక ఆ మన్ను తేమగా మృదువుగా ఉండకుండా ఎండిపోవటము, గట్టి పడడం కనుక ప్రారంభం అయినట్లయితే ఇంకా మట్టితో తాను అనుకున్న పాత్రను తయారు చేయలేడు. అప్పుడు ఆ మన్ను ఇంకా పనికి రాకుండా పోతుంది, అది పారవేయబడుతుంది. మనము కూడా మన్ను లాంటి వారమే. మనమందరంని కూడా దేవుడు నేల మంటి నుండి ఆయన నిర్మించి ఉన్నాడు. మన శరీరంలో కూడా రక్తము, నీరు ప్రవహిస్తున్నది. ఒక గొప్ప ఉద్దేశంతో దేవుడు మనలను తయారు చేశాడు, తన జీవమును మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనము పరిశీలన చేసినట్లయితే నీరుగా, నూనెగా పరిశుద్ధాత్మ దేవుడు సాదృశ్యంగా చూపబడినాడు. ఈ నూనె, ఈ యొక్క నీరు గనక లేకపోతే మన జీవితం కూడా ఎండిపోయినట్టుగా, గట్టిపడినట్టుగా ఉంటుంది. మన జీవితంలో ఈ రెండు కూడా చాలా అవసరము. లేకుంటే మనం కూడా దేవుడు అనుకున్న విధానంలో మనము ఒక మంచి ఆకృతిలో మలచబడలేము. విశ్వాసులముగా మనము పరిశుద్ధాత్మ దేవుని మన జీవితంలోనికి అనుమతించాలి. మన జీవితాలను తేమగా, మృదువుగా ఉంచుటకు ఆయనను అనుమతించాలి. అప్పుడు మనము దేవుడు కోరుకునే విధానంలో ఒక మంచి పాత్రగా, ఒక మంచి ఆకృతిలో తయారు చేయబడతాము. ఈ రీతిగా దేవుని యొక్క ఇష్టానుసారమైన పాత్రగా, దేవుని యొక్క చేతి పనిగా మనము చేయబడతాము. దేవుడు మన జీవితాలలో కొన్నిసార్లు కొంత మట్టిని వాడుతాడు మనల్ని మలచడానికి, మరికొన్నిసార్లు వేరే మట్టిని మనతో కలుపుతాడు. అయితే మనమందరం కూడా యేసు స్వరూపంలోనికి తీర్చిదిద్దబడుటకు ఆయన మనల్ని తయారు చేస్తుంటాడు. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనమును కలిగి ఉండులాగున ఆయన స్వరూపంలోనికి మనల్ని తీసుకొని రావడానికి మలుస్తుంటాడు. చాలా మంది ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే విశ్వాసంలో దేవుని ప్రేమించే విషయంలో వారు చల్లారిన పరిస్థితిని లేదా ఎండిపోయిన పరిస్థితిని చూస్తున్నాము. దేవుడు వారి జీవితాలలో పని చేయడానికి వాళ్ళు అనుమతించలేదు, తిరస్కరిస్తున్నారు. దేవుడు వారిని ఎలా మలచాలని కోరుకుంటున్నాడో ఆ రీతిగా మలచబడకుండా వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలమైన మనము, దేవుని విశ్వాసులమైనటువంటి మనము ఏ రీతిగా ఉన్నాము,
ఎలా ఉన్నాము? దేవుడు మలుచుటకు అనుమతించే మట్టిలా ఉన్నామా, లేదా ఎండిపోయి మలచబడుటకు వ్యతిరేకిస్తున్న వారంగా ఉన్నామా? మరి మనము ఎలా ఉండాలో దేవుని మనసులో ఒక గొప్ప చిత్రం ఉన్నది. మనం ఏ రీతిగా జీవించాలి, మనల్ని ఎంత అందమైన పాత్రగా చెయ్యాలి అనేటువంటి ఒక దృశ్యాన్ని, ఒక చిత్రాన్ని, ఒక ఇమాజినేషన్ని దేవుడు కలిగి ఉంటాడు. మరి ఆయన అనుకున్న చిత్రంగా, ఆయన ఊహిస్తున్నటువంటి ఆ చిత్రంగా, ఆయన ఉద్దేశించినటువంటి ఆ అందమైన ఆకృతిలో పాత్రగా మనం ఉండాలి అంటే మనం దేవునికి అనుమతించాలి. ఆ మన్ను ఏ రీతిగా తేమగా, మృదువుగా, అనువుగా ఉంటుందో మనము కూడా మన ప్రవర్తనలో విధేయత, విశ్వాసము, మరి వినమ్రత మనం కలిగి జీవించాలి. యేసు ప్రభువుల వారు మరి మన యొక్క సృష్టికర్తగా ఉన్నారు. ఆయనలోనే మరి ఆయన చేతిలోని పాత్రలుగా మనం ఉన్నాము, లేదా ఆయన చేతిలోనే మరి మన్నుగా మనం ఉన్నాము. ఆయన ఉద్దేశించిన పాత్రలుగా మనం జీవించుదాము. ఆయన ఉద్దేశించినటువంటి ఆకృతిలో మనం మలచబడుటకు మనం సిద్ధంగా ఉందాము. ఆయనను అనుమతించుదాము. ఆయన స్వరూపంలోనికి మనము మలచబడదాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, నీ యొక్క చేతిలోనే పాత్రలుగా అందమైన ఆకృతిలో మేము తయారు చేయబడుటకు మమ్మల్ని మలచమని ప్రార్థిస్తున్నాము. అవును ప్రభా, మిమ్మల్ని మేము అనుమతిస్తున్నాము తండ్రి. మీరు మమ్మల్ని అందమైన చిత్రంగా తయారు చేయండి ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. వారి వారి జీవితాలలో ప్రభా, మీరు ఒక మంచి ఉద్దేశమును, ఒక మంచి అందమైన ఆకృతిని మీరు కలిగి ఉన్నారు. ఆ రీతిగా మేమందరం కూడా తయారు కాబడడానికి, నీ స్వరూపంలోనికి మేము తీర్చిదిద్దబడుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక.